హలో అండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు ఉభయ రాష్ట్రాలలోని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్కు అనుగుణంగా ఇక్కడ కరెంట్ అఫైర్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవ్వచ్చు, లేదా తెలంగాణ రాష్ట్రంలో అవ్వచ్చు, గ్రూప్స్కి ప్రిపేర్ అయినా, లేకపోతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నా, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లేదంటే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సి లేదా ఆర్ఆర్బికి ప్రిపేర్ అవుతున్నా, లేదా ఎస్ఐ కోసం ప్రిపేర్ అవుతున్నా, పోలీస్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా, బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా, ఎనీ ఎగ్జామ్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, అందులో కరెంట్ అఫైర్స్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. మరి కరెంట్ అఫైర్స్ అనేది మనం ఏ ఎగ్జామ్కి వెళ్ళినా కూడా తప్పనిసరిగా చూసుకుని వెళ్ళాలి. కాబట్టి ప్రతి బిట్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి చాలా ముఖ్యం. కాబట్టి 2025 సంవత్సరం మార్చి 12వ తేదీ నాటి నమస్తే తెలంగాణ వార్తాపత్రికకు అనుబంధం ఎడిషన్ అయినటువంటి నిపుణ నుంచి కరెంట్ అఫైర్స్ని ఇక్కడ ఈ వీడియోలో మీ ముందు ఉంచుతున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో తప్పనిసరిగా చూడండి. చివరి వరకు చూస్తే కొంతవరకు కరెంట్ అఫైర్స్ అనేవి మీ మైండ్లో స్థిరపడిపోతాయి. అంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చక్కగా గుర్తించడానికి ఈ వీడియో చూడండి. దాని తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత మీరు నిన్నటి అనగా మార్చి 12వ తేదీ నాటి నమస్తే తెలంగాణ వార్తాపత్రిక నుంచి ఇది డౌన్లోడ్ చేసుకోండి. నిపుణ పేజీని డౌన్లోడ్ చేసుకొని చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఇకపోతే మనం కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాం. వీడియోకి దయచేసి ముందుగా ఒక లైక్ ఇచ్చేయండి. మన కరెంట్ అఫైర్స్ని ఒక్కొక్కటిగా మనం వెంటనే పరిశీలన చేసుకుంటూ స్టడీ చేసుకుంటూ ముందుకి వెళ్ళిపోదాం. ఇంకా ఆలస్యం చేయొద్దు. చూడండి, ఇక్కడ మొదటగా మణిపూర్ రాష్ట్రం గురించి కరెంట్ అఫైర్స్ అనేది ఉంది. ఇక్కడ మణిపూర్ రాష్ట్రం గురించి ఒక ఆర్టికల్ అనేది ఉంది. ఏంటి ఇక్కడ చూడొచ్చు, ఇటీవల కాలంలో, అంటే దీని ఆధారంగా మీకు బిట్స్ ఎలా రావడం ఛాన్సెస్ ఉన్నాయనేది నేను చెప్తున్నాను. ఇటీవల కాలంలో రాష్ట్రపతి పాలన విధించబడిన రాష్ట్రం క్రింది వాటిలో ఏది? ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించారు అని బిట్టొస్తే ఇక్కడ మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు అన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆన్సర్గా మణిపూర్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ ఎందు గురించి అంటే మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ రెండు తెగల మధ్య ఎప్పటి నుంచో గత 2 సంవత్సరాలుగా ఘర్షణలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ ఘర్షణల నేపథ్యంలో ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. అయితే మణిపూర్ రాష్ట్రంలో ఏ రెండు తెగల మధ్య ఘర్షణ రాష్ట్రపతి పాలనకు కారణం అయ్యింది అని బిట్టు వస్తే మైతి మరియు కూకీ తెగల మధ్య ఘర్షణ అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. లేదా బిట్టు ఇలా రావచ్చు, ఇటీవల కాలంలో మైతి మరియు కూకీ తెగల మధ్య జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించారు అని బిట్టు వస్తే మణిపూర్ అని జవాబు గుర్తిస్తారు. లేదా మైతి మరియు కూకీ తెగలు ఏ రాష్ట్రంలో ఇటీవల వార్తల్లో తరచుగా నిలుస్తున్నటువంటి మైతి మరియు కూకీ తెగలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అని బిట్టు వస్తే మణిపూర్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మణిపూర్ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయడంతో ఆడ రాష్ట్రపతి పాలన విధించడానికి అనుకూలత ఏర్పడింది అని బిట్టు వస్తే ఎన్ బీరెన్ సింగ్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మరి మణిపూర్ రాష్ట్రంలో ఏ నెలలో రాష్ట్రపతి పాలనను విధించారు అని బిట్టు వస్తే ఫిబ్రవరిలో రాష్ట్రపతి పాలన విధించారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్ని బిట్స్ ఉన్నాయి చూసుకోండి. ఇకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 సబ్సెక్షన్ 1 ప్రకారం రాష్ట్ర అసెంబ్లీలు చివరిసారిగా సమావేశమైన 6 నెలలలోపు సమావేశం అవ్వాలి. సో దీని ఆధారంగా మీకు జీకే బిట్ అనేది రావచ్చు. ఒక రాష్ట్రం యొక్క అసెంబ్లీ సమావేశమైన తర్వాత ఎన్ని నెలల్లోపు మళ్ళీ పునఃసమావేశం అవ్వాల్సి ఉంటుంది అని బిట్టు వస్తే 6 నెలలలోపు సమావేశం అవ్వాల్సి ఉంటుంది అని ఆన్సర్ గుర్తించాల్సి ఉంటుంది.
అయితే ప్రతి రాష్ట్రం యొక్క అసెంబ్లీ తప్పనిసరిగా 6 నెలలకు ఒకసారి సమావేశం అవ్వాలి అని చెబుతున్నటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది అని బిట్టు వస్తే 174 సబ్సెక్షన్ 1 అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మరి మణిపూర్ రాష్ట్రంలో చివరి అసెంబ్లీ సమావేశం 2024 ఆగస్టు 12వ తేదీన జరిగింది. కాబట్టి దాని తర్వాత తదుపరి సమావేశానికి గడువు విధించారు. అయితే ఫిబ్రవరి 9వ తేదీన ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ రాజీనామా చేయడం జరిగింది. తాను రాజీనామా చేయడంతో ఫిబ్రవరి 10వ తేదీన ప్రారంభం కావాల్సిన బడ్జెట్ సమావేశాన్ని గవర్నర్ అజయ్ భల్లా రద్దు చేశారు. అజయ్ భల్లా చూడండి, మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన నాటికి అక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఎవరండి? బీరేన్ సింగ్. అక్కడ ఉన్న గవర్నరు అజయ్ భల్లా. మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే నాటికి అక్కడ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్, గవర్నరు అజయ్ భల్లా. ఇదొక బిట్టు. ఇకపోతే సీఎం రాజీనామా తర్వాత రాష్ట్రంలో ఏ పార్టీ లేదా ఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది. అది అంటే ముఖ్యంగా ప్రధానమైనటువంటి కారణము కూకీ మరియు మైతీ తెగల మధ్య అల్లర్లు. అయితే ఇక్కడ తక్షణ కారణం ఏంటంటే, ప్రధాన కారణం అది. తక్షణ కారణం అసెంబ్లీ సమావేశం అనేది 6 నెలల్లో జరగలేదు. టైంకి అసెంబ్లీ సమావేశం జరగకపోగా ముఖ్యమంత్రి రాజీనామా చేశారు. కాబట్టి ఏడుస్తున్నారు ఇక్కడ ఈ రాష్ట్రపతి పాలన విధించడం అనేది జరిగింది. ఏ ఆర్టికల్ ప్రకారము? రాజ్యాంగంలోని 174 సబ్సెక్షన్ 1 ఈ ఆర్టికల్ చెబుతుంది రాష్ట్రపతి అంటే రాష్ట్ర అసెంబ్లీలు తప్పనిసరిగా 6 నెలలకు ఒకసారి సమావేశం అవ్వాలి అని చెబుతున్నటువంటి ఆర్టికల్ 171 సబ్సెక్షన్ 1 ఇది. ఇకపోతే రాష్ట్రపతి పాలన విధింపు ప్రభావం. ఏదైనా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఆ రాష్ట్ర పరిపాలన రాష్ట్రపతి నియంత్రణలోకి వస్తుంది. ఇది మనకు తెలిసిన విషయమే. రాష్ట్రపతి తన ప్రతినిధిగా రాష్ట్ర పరిపాలనను నడిపించే బాధ్యతను గవర్నర్కు అప్పగిస్తాడు. ఇది ఇక్కడ మీకు బిట్ అనేది రావచ్చు. ఏదైనా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినట్లయితే నేరుగా రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో ఉండి పరిపాలన చేస్తాడా, లేదా ఆ రాష్ట్రపు గవర్నర్కి బాధ్యతలు అప్పగించడం జరుగుతుందా అని బిట్ అడిగితే రాష్ట్రపతి నేరుగా ఆ రాష్ట్రంకు వెళ్ళి పరిపాలన చేయరండి. రాష్ట్రపతి నియంత్రణలో ఆ రాష్ట్రం ఉంటుంది. కాకపోతే ఆ రాష్ట్రంలో ఎవరైతే గవర్నర్గా ఉంటారో ఆ గవర్నర్కు ఆ రాష్ట్రం యొక్క బాధ్యతలు, అక్కడ పరిపాలనను నిర్వర్తించవలసిన బాధ్యతలు అప్పచెప్తారు. అలాగే సాధారణంగా రాష్ట్ర అసెంబ్లీలు చట్టాలు చేస్తాయి. ఆయా రాష్ట్రాలకు చట్టాలు చేసేది రాష్ట్ర అసెంబ్లీలు, శాసనసభలు. కానీ రాష్ట్రపతి పరిపాలన సమయంలో ఆ రాష్ట్రాలకి పార్లమెంటు చట్టాలను రూపొందిస్తుంది. ఇదొక బిట్టు. సాధారణంగా రాష్ట్రాలకు చట్టాలను రూపొందించేది రాష్ట్ర అసెంబ్లీ, ఆ రాష్ట్రపు అసెంబ్లీ. అయితే రాష్ట్రపతి పరిపాలన కాలంలో, రాష్ట్రపతి పాలన సమయంలో ఒక రాష్ట్రానికి సంబంధించిన చట్టాలు ఎవరు రూపొందిస్తారు? రాష్ట్రపతి లేదా పార్లమెంటు లేదా ఆ రాష్ట్రపు గవర్నరు లేదా ప్రధానమంత్రి అని ఇలా బిట్ అడిగినప్పుడు పార్లమెంటు, భారతదేశపు పార్లమెంటు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. సమావేశాలు జరగకపోతే, ఒకవేళ ఇక్కడ సమావేశాలు కనుక జరగకపోతే రాష్ట్రపతి ఆర్డినెన్స్ని జారీ చేస్తారు. రాష్ట్రపతి పాలన గరిష్టంగా 6 నెలల పాటు విధించడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన గరిష్టంగా ఎన్ని నెలల పాటు విధించేందుకు అవకాశం ఉంటుంది అని బిట్ అడిగితే 6 నెలల పాటు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అయితే దీనిని 6 నెలలకు ఒకసారి కుదిస్తూ 3 సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. అయితే దీనికి పార్లమెంట్ యొక్క అనుమతి తప్పనిసరి. చూడండి, చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ఉంది. మళ్ళీ ఒకసారి చూడండి. ఏదైనా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఆ రాష్ట్రము ఎవరి నియంత్రణలోకి వస్తుంది అంటే బిట్టు ప్రధానమంత్రి నియంత్రణలోకి వస్తుందా, రాష్ట్రపతి నియంత్రణలోకి వస్తుందా,
పార్లమెంటు నియంత్రణలోకి వస్తుందా, గవర్నర్ నియంత్రణలోకి వస్తుందా అంటే రాష్ట్రపతి నియంత్రణలోకి వస్తుంది. అయితే ఆ రాష్ట్రాన్ని నడిపించే బాధ్యత ఎవరు తీసుకుంటారు అంటే గవర్నరు తీసుకుంటారు. అంటే ఆ రాష్ట్రపు గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ఆ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తూ ఉంటారన్నమాట. అది. ఇకపోతే మరి సాధారణంగా ఆయా రాష్ట్రాలకు చట్టాలను రూపొందించేవారు ఎవరు అంటే ఆ రాష్ట్రపు శాసనసభ లేదా అసెంబ్లీ చట్టాన్ని రూపొందిస్తుంది. అయితే రాష్ట్రపతి పరిపాలన సమయంలో ఏదైనా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లో ఉంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన చట్టాలని ఎవరు రూపొందిస్తారు? రాష్ట్రపతి రూపొందిస్తారు, ప్రధానమంత్రి రూపొందిస్తారు, లేదా ఆ రాష్ట్రపు గవర్నర్ రూపొందిస్తాడు, లేదా పార్లమెంట్ రూపొందిస్తుంది. ఇలా ఆప్షన్లు ఇచ్చినప్పుడు పార్లమెంటు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అలాగే రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేస్తాడు. సమావేశం జరగకపోతే రాష్ట్రపతి పాలన ఏదైనా ఒక రాష్ట్రంలో గరిష్టంగా ఎన్ని నెలలు అమల్లో ఉంటుంది అని బిట్టు వస్తే 6 నెలలు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అయితే అలాగా 6 నెలలకు ఒకసారి కుదించుకుంటూ అలాగే ఎన్ని సంవత్సరాల వరకు పొడిగించవచ్చు అని బిట్టు వస్తే 3 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. దీనికి ఎవరి అనుమతి తప్పనిసరి అని బిట్టు వస్తే పార్లమెంటు అనుమతి తప్పనిసరి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. క్లియర్? ఇప్పుడు తర్వాత అంశంలోకి వెళ్దాం. ఏ పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధిస్తారు? ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధిస్తారు? రాష్ట్రంలో రాజ్యాంగపరమైనటువంటి యంత్రాంగం విఫలమైనప్పుడు, రాజ్యాంగం ప్రకారం పరిపాలన కొనసాగకపోతే, రాజ్యాంగానికి వ్యతిరేకంగా అక్కడ యంత్రాంగం నడుస్తున్నప్పుడు, రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు రాష్ట్రపతి పాలనని విధిస్తారు. ఇది ఒకటి. అలాగే ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమైనప్పుడు, ప్రభుత్వం మైనారిటీలోకి వచ్చి స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయలేనప్పుడు, అవినీతి, తిరుగుబాటు, విపత్తు, ఇతర కారణాల వల్ల ప్రభుత్వం విఫలమైనప్పుడు రాజ్యాంగంలోని 355 ఆర్టికల్ ప్రకారం ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఏదైనా ఒక రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమైనప్పుడు ఆర్టికల్ 355 ప్రకారం రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఇదొక బిట్టు. ఇకపోతే ఆర్టికల్ 365 ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన పరిపాలన పరమైనటువంటి ఆదేశాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘించినప్పుడు, అంటే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన పాలనాపరమైన ఆదేశాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించినప్పుడు 365వ ఆర్టికల్ ప్రకారము అక్కడ రాష్ట్రపతి పాలన విధించబడుతుంది. ఓకే, అంటే 365 ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన పరిపాలన పరమైన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తే కనుక ఆర్టికల్ 356ను ప్రయోగించి సంబంధిత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారు. అది దీనికి కేంద్ర కేబినెట్ సిఫార్సులు అవసరం ఉంటుంది. ప్రధాని నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ సిఫార్సులు అవసరం ఉంటుంది. ఇకపోతే 356 సబ్సెక్షన్ 1 ఏం చెప్తుందంటే రాష్ట్రపతి పాలనా ప్రకటనను జారీ చేస్తారు. ఏదైనా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తున్నాం అనే ప్రకటనను ఎవరు జారీ చేస్తారు? పార్లమెంట్ జారీ చేస్తుందా? ప్రధానమంత్రి జారీ చేస్తారా? లేకపోతే రాష్ట్రపతి జారీ చేస్తారా? లేదా లోక్సభ స్పీకరా అని బిట్టు వస్తే రాష్ట్రపతి పాలన ప్రకటనను జారీ చేస్తారు. ఏ ఆర్టికల్ ప్రకారం? 356 సబ్సెక్షన్ 1 ఆర్టికల్ ప్రకారం. ఇకపోతే ఆర్టికల్ 356 సబ్సెక్షన్ 2 ఇది ఎటువంటి అధికారం ఇస్తుంది అంటే రాష్ట్రపతి పాలనను ఎప్పుడైనా రాష్ట్రపతి రద్దు చేసుకోవచ్చు. ఈ 6 నెలల సమయం, గరిష్టంగా 6 నెలలు, అలాగే విడతల వారీగా 3 సంవత్సరాల వరకు రాష్ట్రపతి పాలన విధించవచ్చు కదా. అయితే ఈ రాష్ట్రపతి పాలనను ఎప్పుడైనా రాష్ట్రపతి
ఉపసంహరణ చేసుకోవచ్చు ఆర్టికల్ 356 సబ్సెక్షన్ 2 ప్రకారం. ఇప్పుడు ఇంకొక విషయం, ఇంతవరకు రాష్ట్రపతి పాలన గురించి చూసాం కదా, భారత్ అమెరికా సంబంధాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. భారత్ అమెరికా సంబంధాలు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో వాషింగ్టన్లోని శ్వేత సౌధంలో సమావేశమై ద్వైపాక్షిక వాణిజ్య రక్షణ అక్రమ వలసలు ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. ఇకపోతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇది మనందరికి తెలిసిందే, బిట్ ఇక్కడ రావచ్చు. డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు ఎన్నోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు అంటే రెండోసారి. ఇప్పుడు ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టారు. సో రెండోసారి అంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడు అయ్యాక మోదీ యొక్క తొలి అమెరికా పర్యటన ఇది. అలాగే మాగా ప్లస్ మిగా, MAGA మాగా ప్లస్ MIGA మిగా ఈక్వల్ మెగా. ఏంటి ఈ ఈక్వేషన్? మాగా ఏంటి, మిగా ఏంటి, మెగా ఏంటి? ఈ ఈక్వేషన్ యొక్క అర్థం ఏమిటి? దీని మీద కరెంట్ అఫైర్స్ బిట్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ట్రంప్ ఇచ్చిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్, చూడండి, మాగా MAGA మాగా, దీన్ని విస్తరించండి అని బిట్టు వస్తే మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, దీన్ని షార్ట్కట్లో మాగా అని చెప్పి అన్నారు. మరి ఈ నినాదంని ఎవరిచ్చినారు? మాగా అనే నినాదంని డొనాల్డ్ ట్రంప్ ఇచ్చాడు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక, అమెరికా అధ్యక్షుడు అయ్యాక మాగా అనే నినాదం ఇచ్చాడు. దానికి అనుగుణంగా 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ ఇక్కడ మిగా అనేటటువంటి నినాదంని ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మాగా అనేటటువంటి నినాదం డొనాల్డ్ ట్రంప్ ఇస్తే మిగా అనేటటువంటి నినాదము నరేంద్ర మోదీ ఇచ్చారు. నరేంద్ర మోదీ మిగా అని నినాదం ఇచ్చారు కదా, మరి మిగా అంటే ఏంటి? మేక్ ఇండియా గ్రేట్ అగైన్, మేక్ ఇండియా గ్రేట్ అగైన్. ఓకే, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా, మేక్ ఇండియా గ్రేట్ అగైన్ మిగా. చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. MAGA మాగా, MAGA మాగా, ఈ నినాదం ఎవరిచ్చారు? డొనాల్డ్ ట్రంప్ ఇచ్చారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా, మరి మిగా అనే నినాదం ఎవరిచ్చినారు? నరేంద్ర మోదీ గారు ఇచ్చారు. మిగా అంటే మేక్ ఇండియా గ్రేట్ అగైన్, సింపుల్. ఓకే, ఇకపోతే దీనికి కంటిన్యూషన్ ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా అమెరికా ప్లస్ భారత్ ఈ రెండూ కలిస్తే, అమెరికా భారత్ ఈ రెండు అగ్రదేశాలు కలిస్తే మాగా ప్లస్ మిగా ఇరు దేశాల శ్రేయస్సు కోసం మెగా అనేది భాగస్వామ్యంగా మారుతుంది అని మోదీ గారు పేర్కొన్నారు. మెగా అంటే ఈ మాగా ప్లస్ మిగా కలిసినప్పుడు మెగా భాగస్వామ్యం, ఇక్కడ ప్రపంచ దేశాలలో మనం ఒక మెగా భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయవచ్చు అని నరేంద్ర మోదీ గారు ఇక్కడ డొనాల్డ్ ట్రంప్తో పేర్కొన్నారు. ఇది. ఇకపోతే రక్షణ సంబంధాల గురించి వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? ట్రంప్ మరియు నరేంద్ర మోదీ రక్షణ సంబంధాల గురించి అమెరికా ఇండియా మధ్య ఎటువంటి చర్చలు జరిగాయి చూద్దాం. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలను మరింత విస్తరించేందుకు 21వ శతాబ్దంలో అమెరికా భారత్ మధ్య రక్షణ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు చర్చలు జరిపారు. అలాగే రక్షణ సహకార ఫ్రేమ్వర్క్ రానున్న 10 సంవత్సరాల కోసం ఇరు దేశాల మధ్య రక్షణ సహకార ఫ్రేమ్వర్క్ను సిద్ధం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అలాగే లాక్హీడ్ మార్టిన్ F-35 లైట్నింగ్ II యుద్ధ విమానాలను
మన దేశానికి విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది. ఇక్కడ నుంచి బిట్ అనేది రావచ్చు. ఇది బిట్ అనేది ఫ్రేమ్ అవ్వచ్చు. మరి డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ ఈ ఇరువురు సమావేశంలో భాగంగా ఏ యుద్ధ విమానాలను భారతదేశానికి విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది అని బిట్టడిగితే లాక్హీడ్ మార్టిన్ F-35 లైటనింగ్ 2 యుద్ధ విమానాలను భారతదేశానికి విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది. లేదా బిట్టు ఇలా రావచ్చు, లాక్హీడ్ మార్టిన్ F-35 లైటనింగ్ 2 విక్రయానికి భారతదేశంతో అంగీకరించిన దేశం క్రింది వాటిలో ఏది? రష్యా, ఫ్రాన్స్, కెనడా, అమెరికా అని ఇలా బిట్లు అడిగినప్పుడు, ఆప్షన్స్ అడిగినప్పుడు అమెరికా అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అది లాక్హీడ్ మార్టిన్ F-35 లైటనింగ్ 2 అనేది ఏమిటి అని బిట్టడిగితే అమెరికా భారతదేశానికి విక్రయించే యుద్ధ విమానాలు అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. బిట్టు ఎక్కడి నుంచి 3 రకాలుగా రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఎలాగడిగినా కూడా బిట్టు మనం ఆన్సర్ చేయాలంటే పూర్తిగా ఈ కాన్సెప్ట్ అనేది మనం చదవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది ఇకపోతే దాని కంటిన్యూషన్. 26/11 ముంబై ఉగ్రదాడి కేసు నిందితుడు ఎవరండి? తహవూర్ రానాను భారత్కు అప్పగిస్తామని అమెరికా తెలిపింది. భారతదేశానికి అప్పగిస్తాం అని చెప్పి అమెరికా తెలిపింది. ఓకే, ఇటీవల చూడండి 26/11 ముంబై ఉగ్రదాడి కేసులో నిందితుడిని భారత్కు అప్పగిస్తామని అమెరికా తెలిపింది. ఇంతకీ ఆ నిందితుడు ఎవరు అని బిట్టు వస్తే తహవూర్ రానా లేదా తహవూర్ రానా ఎవరు అని బిట్టడిగి క్రింద ముంబై ఉగ్రదాడి కేసు నిందితుడు అనే ఆప్షన్ ఉంటే మనం దీన్ని సరైన ఆప్షన్గా గుర్తించాల్సి ఉంటుంది. లేదా ముంబై ఉగ్రదాడి కేసు నిందితుడు తహవూర్ రానాను భారత్కు అప్పగిస్తామని అంగీకారం తెలిపిన దేశం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే అమెరికా అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే అమెరికా నుంచి అదనంగా 6 P-8I దీర్ఘశ్రేణి సముద్ర నిఘా విమానాలను కొనుగోలు చేయాలి అన్న భారత్ ప్రతిపాదనను అమెరికా అంగీకరించింది. అలాగే సీమాంతర ఉగ్రవాదంపై భారత్, అమెరికా సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. భారత్ చైనా సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి ఘర్షణ పరిస్థితులు మెరుగుపడేందుకు అమెరికా మద్దతు భారత్కు ఉంటుంది అని ప్రకటించింది. భారత్ పశ్చిమాసియా, ఐరోపా ఆర్థిక నిర్మాణం విషయంలో పరస్పరం సహకరించుకోవాలి అని భారత్, అమెరికా నిర్ణయించుకున్నాయి. అలాగే అక్రమ వలసలపై చర్చలు. అక్రమ వలసదారులను వెనక్కి తీసుకునేందుకు భారత్ సిద్ధం. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారత పౌరులను వెనక్కి తీసుకునేందుకు భారతదేశం సిద్ధంగా ఉంది అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఒక దేశంలోకి చట్ట విరుద్ధంగా ప్రవేశించే వారికి అక్కడ నివసించే హక్కు ఉండదు అని, ఇది ప్రపంచమంతటికీ వర్తిస్తుంది అని తెలిపారు. ఇకపోతే వాణిజ్య సంబంధాలు. మెగా వాణిజ్య ఒప్పంద మిషన్ 500 సుంకాల తగ్గింపుతో పాటు మార్కెట్ ప్రవేశాన్ని మరింత సులభతరం చేసేలా ద్వైపాక్షిక వాణిజ్యం విలువను 2030 కల్లా $50,000 కోట్ల పెంచుకునేలా మిషన్ 500 పేరుతో కొత్త లక్ష్యం నిర్దేశించుకున్నాయి. సో ఇక్కడ బిట్ అనేది రావచ్చు. మిషన్ 500 మీద బిట్ అనేది రావచ్చు. మిషన్ 500 అనే మెగా వాణిజ్య ఒప్పందంని కుదుర్చుకున్న దేశాలు క్రింది వాటిలో ఏవి అని బిట్టు వస్తే అమెరికా మరియు ఇండియా అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అమెరికా మరియు భారత్. ఓకే, మెగా వాణిజ్య ఒప్పందం కోసం మిషన్ 500
మెగా వాణిజ్య ఒప్పందం మిషన్ 500ను కుదుర్చుకున్న ఇరు దేశాలు భారత్ మరియు అమెరికా. ఇదొక బిట్టు. లేదా మిషన్ 500 అనగా అని బిట్ అనేది రావచ్చు. ఇవన్నీ కాకుండా మిషన్ 500 అంటే ఏమిటి అని బిట్ అడిగితే మెగా వాణిజ్య ఒప్పందం, భారత్ అమెరికాల మధ్య కుదిరిన మెగా వాణిజ్య ఒప్పందం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మరి ఈ మెగా వాణిజ్య ఒప్పందం మిషన్ 500 ప్రకారం 2030 నాటికి ఎన్ని డాలర్లకు పెంచుకునేలా ఇక్కడ లక్ష్యంని నిర్దేశించుకున్నారు అని బిట్ అడిగితే 50,000 కోట్ల డాలర్లు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఎంత డెప్త్గా అడగకపోవచ్చు, కానీ ఇక్కడ నుంచి బిట్ అనేది ఇలా రావచ్చు. మిషన్ 500 అనగానేమి అని బిట్ రావడం ఛాన్స్ ఉంది. అలాగే మెగా వాణిజ్య ఒప్పందం మిషన్ 500 ఏ దేశాల మధ్య కుదిరింది అని బిట్ అనేది రావడం ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకైనా మంచిది ఈ మిషన్ 500 గురించి పూర్తిగా ఈ కాన్సెప్ట్ని చూసుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తే బాగుంటుంది. ఇకపోతే దాని తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఈ దశగా పరస్పర ప్రయోజనకర బహుళ రంగ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం సంప్రదింపులను 2025 చివరికల్లా పూర్తి చేయాలని భావిస్తున్నాయి. రెండు దేశాల మధ్య సహకారానికి కీలక రంగాల్లో ప్రగతిశీల మార్పుకు తోడ్పడేందుకు యుఎస్ ఇండియా కంపాక్ట్ ఫర్ ది 21st సెంచరీ పేరిట నరేంద్ర మోదీ మరియు డొనాల్డ్ ట్రంప్ శ్రీకారం చుట్టారు. ఇక్కడ బిట్ అనేది రావచ్చు. కంపాక్ట్ ఫర్ ది 21st సెంచరీ అనేటటువంటి ప్రతిపాదనను తెర మీదకు తీసుకువచ్చిన దేశాలు ఏవి? ఏ రెండు దేశాల మధ్య కంపాక్ట్ ఫర్ ది 21st సెంచరీ పేరుతో కొత్త ప్రతిపాదన ఇటీవల కాలంలో తెర మీదకి వచ్చింది అని బిట్ అడిగితే అమెరికా మరియు ఇండియా అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇది రెండు దేశాల మధ్య సహకారానికి కీలక రంగాల ప్రగతిశీల మార్పులకు ఈ కంపాక్ట్ ఫర్ ది 21st సెంచరీ అనేటటువంటి ఈ ప్రతిపాదన తోడ్పడుతుంది. ఇదొక కాన్సెప్టు ఎగ్జామ్ దృష్ట్యా చాలా ఇంపార్టెంట్. అలాగే భారతదేశంతో అమెరికా కలిగి ఉన్న దాదాపు 4,500 కోట్ల డాలర్ల వాణిజ్య లోటును తగ్గించడానికి అమెరికా నుంచి భారత్ మరింత చమురు, గ్యాస్, మిలిటరీ హార్డ్వేర్లను కొనుగోలు చేసేందుకు అంగీకారానికి ఇరు దేశాలు వచ్చాయి. అలాగే వాణిజ్య లోటును తగ్గించుకునేందుకు అమెరికా కొత్త ప్రతిపాదనను తీసుకురాగా భారత్ అందుకు అంగీకరించింది. జాతీయ ప్రయోజనాలు, ఉద్యోగాల సృష్టికి ప్రాధాన్యమిస్తూ వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవాలని మోదీ మరియు ట్రంప్ నిర్ణయించారు. ట్రంప్ 1.0 హయాంలో భారత్ అమెరికా మినీ వాణిజ్య ఒప్పందం, ట్రంప్ 1.0 హయాంలోనే భారత్ అమెరికా మినీ వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిగాయి. ట్రంప్ 1.0 హయాంలో అంటే 1.0 అంటే ఏంటి? ట్రంప్ 1.0 అంటే మీకు ఏమర్థమైంది అంటే ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాడు, ఇది రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాడు కదా. సో ఇప్పుడు కాకుండా ఇంతకు ముందే మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఆ టైంలో ఏదైతే ఉందో ట్రంప్ మొదటిసారిగా అమెరికా అధ్యక్షుడు అవడమే 1.0. ఆ టైంలో భారత్ అమెరికా మధ్య మినీ వాణిజ్య ఒప్పందం అనేది కుదిరింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లుకి ఆమోదం. ఏంటి ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు? దీనికి ఆమోదం పలికారంట. ఇంతకీ ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు ఇది దేనికి సంబంధించినది చూద్దాం. భారతదేశంలో పెరిగిపోతున్న అక్రమ వలసలు, అవునండి, ఇటు బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి, పాకిస్తాన్ నుంచి, ఇలా భారతదేశానికి చుట్టూ బంగ్లాదేశ్ ఇవన్నీ ఉన్నాయి కదా, భారతదేశానికి చుట్టూ ఆనుకుని ఉన్నటువంటి సరిహద్దును ఆనుకుని ఉన్నటువంటి ఈ దేశాల నుంచి అక్రమ వలసలు భారతదేశానికి పెరిగిపోతున్నాయి. ఇక్కడ ఓటు బ్యాంకు రాజకీయాల గురించి, రాజకీయ నాయకుల యొక్క హస్తం ఉండడంతోనూ ఇతరత్ర కారణాల వల్ల
భారతదేశంలో అక్రమ వలసలు పెరిగిపోతున్నాయి. దీనికోసం అంటే ఇది అరికట్టేందుకు, ఈ అక్రమ వలసల్ని అరికట్టేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి బిల్లే ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ 2025 బిల్లు. మీకు బిట్ అనేది రావచ్చు. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ 2025 అనే బిల్లు ఇటీవల కాలంలో తెర మీదకి వచ్చింది. మరి ఈ బిల్లుకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎందుకు ఈ బిల్లు దేనికి సంబంధించినది అని బిట్టు వస్తే, భారతదేశంలో పెరిగిపోతున్న అక్రమ వలసలను నివారించేందుకు ఆమోదింపబడిన బిల్లు అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మరి ఈ బిల్లులోని ముఖ్యాంశాలు ఏంటో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. 4 పాత చట్టాలు కొత్త చట్టం కిందకి వస్తాయి. అంటే ఈ ఇమ్మిగ్రేషన్ బిల్లు, ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ 2025 అన్నటువంటి ఈ బిల్లు ఏదైతే ఉందో, ఈ బిల్లు పరిధిలోకి ఇంతకు ముందు ఉన్నటువంటి 4 బిల్లులు వస్తాయి అన్నమాట. అందులో 4 పాత చట్టాలు వచ్చేస్తాయి. ప్రస్తుతం అక్రమ వలసలు అడ్డుకునేందుకు విదేశీయులకు సంబంధించి అమల్లో ఉన్న, అంటే భారతదేశంలో ఇప్పటికే ఒక 4 చట్టాలు అమల్లో ఉన్నాయి. విదేశీయులు యొక్క అక్రమ వలసలను అడ్డుకునేందుకు భారతదేశంలో ఉన్న చట్టాల మీద అవగాహన ఉండాలి. చూడండి, 1920వ సంవత్సరంలో భారతదేశంలోకి అక్రమ వలసల్ని అరికట్టేందుకు రూపొందించబడినటువంటి చట్టం పాస్పోర్ట్ యాక్ట్ 1920. పాస్పోర్ట్ యాక్ట్ 1920 అప్పట్లో రూపొందించారు. ఎంట్రీ ఇంటూ ఇండియా, దీని పేరు ఏంటండి? ఎంట్రీ ఇంటూ ఇండియా. పాస్పోర్ట్ ఎంట్రీ ఇంటూ ఇండియా యాక్ట్ 1920. ఇది ఇంతకుముందు ఉన్నటువంటి మొట్టమొదటి చట్టం. అక్రమ వలసలు అడ్డుకునేందుకు విదేశీయులకు సంబంధించి భారతదేశంలో అమల్లోకి వచ్చిన మొట్టమొదటి చట్టము 1920 పాస్పోర్ట్ ఎంట్రీ ఇంటూ ఇండియా యాక్ట్ ఇది. దాని తర్వాత సెకండ్ యాక్ట్ లేదా రెండవ చట్టం 1939లో రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారినర్స్ యాక్ట్. ఇది మన భారతదేశంలో వచ్చినటువంటి రెండవ చట్టం. మరి మూడవ చట్టం 1946లో మూడవ చట్టం వచ్చింది, అదే ఫారినర్స్ యాక్ట్. ఇక 2000 సంవత్సరంలో ఒక చట్టం వచ్చింది, ది ఇమ్మిగ్రేషన్ క్యారియర్స్ లయబిలిటీ చట్టం అనేది భారతదేశంలో అమల్లోకి వచ్చింది. ఈ 4 చట్టాలు కూడా భారతదేశంలోకి విదేశీయుల అక్రమ వలసలు అరికట్టడమే ఈ 4 చట్టాల యొక్క ఉద్దేశం. ఏంటో 4 చట్టాలు మరొకసారి: 1920 పాస్పోర్ట్ ఎంట్రీ ఇంటూ ఇండియా యాక్ట్, 1939 రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారినర్స్ యాక్ట్, 1946 ఫారినర్స్ యాక్ట్, 2000 ది ఇమ్మిగ్రేషన్ క్యారియర్స్ లయబిలిటీ యాక్ట్. ఈ 4 చట్టాలు ఉన్నప్పటికీ కూడా విదేశీ వలసలు, అక్రమ వలసలు భారతదేశంలోకి అరికట్టడం అనేది జరగట్లేదు. సో ఈ 4 చట్టాలని కూడా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ 2025 చట్టంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి. ఇకపోతే ఒక విదేశీయుడు నకిలీ పత్రాలను ఉపయోగించి భారతదేశంలోకి ప్రవేశిస్తే అతని దేశం నుంచి బహిష్కరించడమే కాకుండా 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఈ బిల్లు అమల్లోకి వస్తే, అంటే ఇది చట్టం అయితే ఉంటుందన్నమాట, ఈ అవకాశం ఉంటుంది. అంతేకాదు అదనంగా ₹1,00,000 నుంచి 10 లక్షల వరకు జరిమానా కూడా విధించే అవకాశం అనేది ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలోకి నకిలీ పాస్పోర్ట్తో అక్రమంగా ప్రవేశించే వారికి గరిష్టంగా 5 ఏళ్ల నుంచి 8 సంవత్సరాలు జైలు శిక్ష మరియు ₹50,000 వరకు జరిమానా విధించడం అనేది జరుగుతుంది. ఇకపోతే చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ లేదా వీసా లేకుండా ఒక విదేశీయుడు భారతదేశంలోకి ప్రవేశిస్తే అతనికి 5 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు 5 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. కొత్త చట్టం ప్రకారం ఒక విదేశీ పౌరుడికి చెల్లుబాటు అయ్యే వీసా లేదా పాస్పోర్ట్ లేకపోతే అతని భారతదేశానికి తీసుకువచ్చే వ్యక్తి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాంటి వ్యక్తిపై ఇమ్మిగ్రేషన్ అధికారులు 5 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. ఉన్నత విద్య కోసం భారతదేశంలోని ఏదైనా విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందే ఏ విదేశీ విద్యార్థి అయినా సరే వారి సమాచారాన్ని విదేశీయుల నమోదు అధికారులకు అందించాల్సి ఉంటుంది.
విదేశీ పౌరులకు దేశంలో అందుబాటులో ఉన్న ఆసుపత్రులు, నర్సింగ్ హోంలు మరియు వైద్య సంస్థలను కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. వైద్య సంస్థలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ఒక విదేశీయుడు నిర్దేశించిన వీసా గడువుకి మించి భారతదేశంలో ఉండిపోయి వీసా నియమాలను ఉల్లంఘించిన లేదా ఏదైనా నిషేధిత ప్రాంతాన్ని సందర్శించిన వారికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా 3 లక్షల రూపాయల వరకు జరిమానా, కొన్ని సందర్భాల్లో 2 అనుభవించాల్సి ఉంటుంది. ప్రతిపాదిత బిల్లు ప్రకారం విదేశీ పౌరులను భారతదేశంలోకి ప్రవేశించకుండా నిషేధించడానికి మరియు భారతదేశం విడిచి వెళ్ళమని ఆదేశించడానికి, అతని బయోమెట్రిక్ డేటాను నమోదు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ఈ కొత్త బిల్లు చట్టరూపం దాల్చితే భారతదేశ సరిహద్దుల భద్రతను మరింత బలోపేతం చేయవచ్చు. అక్రమంగా ప్రవేశించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం వల్ల దేశంలో భద్రతా వ్యవస్థ మరింత ప్రభావవంతంగా మారుతుంది. వీసా నిబంధనలను ఉల్లంఘించే వారిని అరికట్టవచ్చు. ఇది దీనికి సంబంధించినది ఈ ఇమ్మిగ్రేషన్ 2005 బిల్ అనమాట. ఈ ఆర్టికల్ని మనకి అందించిన వారు సివిల్స్ ఫ్యాకల్టీ మల్లవరపు బాలలత మేడం గారు ఈ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్ని మనకి అందించారు. CSBIAS అకాడమీ హైదరాబాద్, మల్లవరపు బాలలత మేడం గారు సివిల్స్ ఫ్యాకల్టీ. ఈవిడ గారు ఈ నమస్తే తెలంగాణలోని నిపుణ ఎడిషన్ ద్వారా కరెంట్ అఫైర్స్ని మనకి అందించడం జరిగింది. ఇది ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యమైనటువంటి అంశాలు అనేవి ఉన్నాయి. ఇక్కడ నుంచి కంపల్సరిగా ఏపీ మెగా డిఎస్సీలు కానీ తెలంగాణ డిఎస్సీలు కానీ ఇటువంటి పోటీ పరీక్షలు, అంటే ఇటీవల కాలంలో ఏ పోటీ పరీక్షలు నిర్వహించినా కూడా ఎక్కడి నుంచి బిట్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి. ఇవి చూసుకోండి. జై హింద్.